నమో 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 నమః రెడ్డి బంధు సింధు శౌర్య కెరటాలకు నమః నమో 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 నమః రెడ్డి బంధు సింధు శౌర్య కెరటాలకు నమః తేజో విరాజమైన ఘన చరితకు నమః తేజో విరాజమైన ఘన చరితకు నమః ఘన చరితకు నమః నమో 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 నమః రెడ్డి బంధు సింధు శౌర్య కెరటాలకు నమః రాణించిన రెడ్ల పోతు గడ్డలకు నమః రాష్ట్రకూట మహారాష్ట్ర రాజసం నమః అజంతా ఎల్లోరా అద్భుతాలు నమః తెలంగాణాంధ్ర తమిళ కర్ణాటక నమః దంతి దుర్గ గోవింద మోఘవర్ష నమః దంతి దుర్గ గోవింద మోఘవర్ష నమః గోనగన్నారెడ్డి కరిమలకు నమః నమో 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 నమః రెడ్డి బంధు సింధు శౌర్య కెరటాలకు నమః ప్రోలయ భీమారెడ్డి ప్రాశస్త్యం నమః కుమారగిరి రెడ్డి వసంతోత్సవాలు నమః వీరభద్రారెడ్డి విజయాలకు నమః కాటయ వేమారెడ్డి కారుణ్యం నమః యోగి వేమన పద్య సౌరభాలు నమః యోగి వేమన పద్య సౌరభాలు నమః గోన బుద్ధారెడ్డి రామచరిత నమః నమో 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 నమః రెడ్డి బంధు సింధు శౌర్య కెరటాలకు నమః ఉయ్యాలవాడ నరసింహుని వీరత్వం నమః బుడ్డా వెంగళ రెడ్డి దాతృత్వం నమః రాజా బహదూరు శివ గుణాలకు నమః కట్టమంచి విజ్ఞాన పరిమళాలు నమః కేవి రంగారెడ్డి కీర్తికాంతి నమః కేవి రంగారెడ్డి కీర్తికాంతి నమః సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యం నమః నమో 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 నమః రెడ్డి బంధు సింధు శౌర్య కెరటాలకు నమః కాసు బ్రహ్మానందుని చాణక్యం నమః ఉచ్చలపల్లి సమతా జ్యోతులకు నమః
బెదరం బరిలో పోరే కలిపే వీరుడు రెట్టేరా నెదురు మల్లి జనార్దనుని రాజనీతి నమః జననేత రాజన్న చిరునగవుకు నమః నారాయణ రెడ్డి జ్ఞానపీఠానికి నమః సకల జనుల శ్రేయోభిలాషులకు నమః స్వాభిమాన భరణ కిరణాలకు నమః రెడ్డి బంధు సమైక్యత స్ఫూర్తులకు నమః ధరణిలోని రెడ్డి దివ్య దీపాలకు నమః నమో 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 నమః రెడ్డి బంధు సింధు శౌర్య కెరటాలకు నమః నమో 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 నమః రెడ్డి బంధు సింధు శౌర్య కెరటాలకు నమః
అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా రుధిరం ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా క్షాత్రం మానెత్తురుగా పాలన మా ఊపిరిగా పాలితులకు బాసటగా పరిపాలన దీక్ష దక్షతగా దేశం శోకం తుడిచి దావానల దాస్తిక మనచి విశ్వాన్ని శాసించి నవ భారత నిర్మాణోద్ధుడిగా రుధిరం ఏరై పారిన అదరం బెదరం బరిలో పోరే సలిపే వీరుడు రెడ్డేరా ఓహో ఓయ్ రెడ్డి జొన్న సేన్లను నిలుసుంటే నిన్ను చూసిన గమ్మత్తే రెడ్డి జొన్న సేన్లను నిలుసుంటే జోరుదారు మాటలు చెప్పి గాలి మేడలు గడ్డకెలచ్చి జోరుదారు మాటలు చెప్పి కత్తరంగి తొడిగేటి రెడ్డి కొంటె చూపులు చూస్తావే రెడ్డి కత్తరంగి తొడిగేటి రెడ్డి కైతికాల మాటలచ్చి ఖతర్నాకు పోరి వేలచ్చి కైతికాల మాటలచ్చి ఒడ్డు మీద నువ్వు నిలుసుంటే గడ్డి కోసిన గమ్మత్తే రెడ్డి ఒడ్డు మీద నువ్వు నిలుసుంటే ఒడ్డు చూసి నడువ వేలచ్చి జారి పొలముల పడతా వేలచ్చి ఒడ్డు చూసి నడువ వేలచ్చి సికిరేటు డబ్బాల రెడ్డి నీకు సినిమా సోపులే రెడ్డి సికిరేటు డబ్బాల రెడ్డి తాత ముత్తాతల ఆస్తి తిని తిరిగిన తరగదేలచ్చి తాత ముత్తాతల ఆస్తి బట్టబాత సోకుల రెడ్డి బాటకాల సోపతి రెడ్డి బట్టబాత సోకుల రెడ్డి సోపతంటే సోపతే మాది చిన్ననాటి స్నేహమేలచ్చి సోపతంటే సోపతే మాది కట్ట మీద నువ్వు నిలుసుంటే కన్ను కొట్టిన గమ్మత్తే రెడ్డి కట్ట మీద నువ్వు నిలుసుంటే 10 మందిలా నేనుంట గదనే పరువుదియా పిలువకెలచ్చి 10 మందిలా నేనుంట గదనే ఎర్ర బుల్లెట్టు నడిపేటి రెడ్డి బుర్ర బుర్ర పోతావే రెడ్డి ఎర్ర బుల్లెట్టు నడిపేటి రెడ్డి బుర్ర బుర్రానే పోతుంటే బండి కడ్డం వస్తవేలచ్చి బుర్ర బుర్రానే పోతుంటే మెడ మిద్దెలు గట్టిన రెడ్డి మెడ నిండా గొలుసులే రెడ్డి మెడ మిద్దెలు గట్టిన రెడ్డి మిద్ద నుండి నిన్నే చూడా 7 మిద్దలు గట్టిన లచ్చి మిద్దె నుండి నిన్నే చూడా
అలాగే నాలాగే నేను కూడా ఇంట్లో రైతులు తినే మీరు కూడా ఇంట్లో ప్రవేశించి అందరినీ చేర్పించేటట్టుగా కోరుకుంటున్నాను. అలాగే మా బ్రహ్మగారి వచ్చేసి మా తండ్రిగారు అయినటువంటి వెంకట సుబ్బారెడ్డి ఎదురుగా ఒక ఇల్లు ఉండేదన్నమాట. ఉంటే అక్కడ అంతా వేరే క్లాస్ వచ్చి 4-5 మంది తాగొచ్చి అలా పీరియాలు అవి తాగొచ్చుతా ఉంటే మా డాడీ వచ్చి అక్కడ పోయినారు అనమాట. పోతే వేరే క్లాస్ వాళ్ళందరూ వచ్చి ఆయన కొట్టినారు. కొడితే మన రెడ్డి సైడ్ నుండి కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. మళ్ళీ స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్కి వెళ్తే మామూలుగా మేము వాళ్ళ పైన ఎప్పుడన్నా కానీ మనం కూడా కేసు పెడతామని చెప్పి మా ఆయన వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ముందైతే కొంచెం లొంగినారు, కమ్ములు ఉండరు. మళ్ళీ మన రెడ్డిసే వచ్చి ఒక రాజకీయ నాయకుడు లేదు మీరు రిటర్న్ కేసు పెట్టండి ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి సపోర్ట్ చేశారు. సపోర్ట్ ఇస్తే మేము మా డాడీ వాపస్ తీసుకోకపోతే మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం. మామూలుగా అందరూ అయితే మీరే కలిసి ఈయననే నిన్నే కొట్టినారంటారు. 5 మంది వాళ్ళు తాగి ఉన్నారు. వాళ్ళు కొడతారా ఈయన ఒక్కడు కొడతారా అని ఈయన మీదనే రిటర్న్ కేసు పెట్టించారు. అంటే విత్డ్రా చేసుకుంటే దానికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. మన రెడ్డిస్ అందరూ కనీసము సహాయం కూడా తెలియదు. అయినా ఈయనే కొట్టినారని మళ్ళీ ఈయన రిటర్న్ పెట్టారు. అట్లా ఉంది పరిస్థితి. ఏదన్నా మనం అందరం ఒకటిగా ఉండి ఏదన్నా యూనిట్ అయ్యి కొంచెం ఏదన్నా ఇట్లా జరిగినప్పుడు అందరం సార్తో కలిసి ఇట్లా చేసుకొని అందరం కలిసి ఏదన్నా 10 మంది మనం కూడా చూస్తే అప్పుడు వాళ్ళు కూడా తగ్గుతారు కదా. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏదన్నా తక్కువ రెడ్డి సహోదరులకు అందరికీ కూడా సాఫ్ట్ స్కిల్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ ట్రైనింగ్ నేను ఇవ్వగలను. నేను 2012 నుంచి పాస్ అయ్యాను బీటెక్. తర్వాత ఇప్పటి వరకు ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా రాయలేదు. ఒక్క రీజన్ ఏంటంటే ఈ రిజర్వేషన్. మనసులో ఒకటి ఏంటంటే ఒక నాటుకుపోయింది రిజర్వేషన్కి అగేనెస్ట్ అనేది మా నాటుకుపోయింది. 2 జాబ్ అప్లికేషన్ రాశాను, కానీ ఏ దానికి ఎప్పుడు ఎగ్జామ్ రాయలేదు. మనకి నేను ఇలాంటి దానికోసమే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఎలాగైతే ఒక రాజకీయ నాయకుడిని తీసుకెళ్ళి మనం పంగులో కూర్చోబెడుతున్నామో తర్వాత వాళ్ళు ఏమంటారంటే పూర్తిగా మర్చిపోతున్నారు. ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నా అంటే అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు. పోవయ్యా మీకేమి రెట్లు, మీకేమి ఉంటుంది, డబ్బులు ఉంటుంది, మీ పదవులు ఉంటాయి, ఏదో ఒక సాకు చెప్పేసి మనల్ని పక్కన పెట్టేస్తున్నారు. సేమ్ ఇప్పుడు పరిస్థితి కూడా ఏంటంటే ఇంతకుముందు హైదరాబాద్ డెవలప్ కాలేదు, రాయలసీమ మొత్తం అక్కడే డెవలప్ చేసుకుంటా అని చెప్పేసి ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ పెట్టుబడి అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఒక సపరేట్ రాష్ట్రం తీసుకున్నారు. ఈ రోజు కూడా ఏంటంటే అంతా తీసుకెళ్ళి మనం ఒక చోట పెడుతున్నాము. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ కావాలి. మనం కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మనకి ఈ భేదాభిప్రాయాలు లేకుండా మనలో తక్కువ ఎక్కువ కలర్ ఏం డిఫరెన్స్ లేకుండా అందరూ సరిసమానంగా మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రాంత స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వద్ద పోరాడి ఒక కాకి ఏదైనా దెబ్బ తగిలితే 4 కాకులు వస్తాయో అలా కూడా మనలో కూడా ఒక ఐకమత్యం ఉందని మనం నిరూపించుకోగలిగితే తప్పకుండా ఈ రోజు కాకపోతే 365 రోజులు లేదా 2 సంవత్సరాల్లో మన హక్కులు మనం సాధించుకుంటామనే నమ్మకం ఉంది. అవకాశం ఇస్తే అడిగాను. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులకి, అదేవిధంగా ప్రతినిధులకు మరియు రెడ్డి సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం యొక్క జిల్లా కార్యాలయం వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంకి ఈరోజు మనం ఇక్కడ కలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా రాయలసీమ కన్వీనర్ సురేందర్ రెడ్డి గారికి అయితేనేమి, మన రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రమణమ్మ గారికి అయితేనేమి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి గారికి మరియు మహిళా అధ్యక్షురాలు రమాదేవి గారికి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. అయితే ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ద్వారా
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. మన రెడ్లకు రావాల్సిన హక్కుల గురించి మనం ప్రభుత్వాలతో పోరాడుతున్నాము. అంతేకాకుండా మన యొక్క ఐక్యత ఎంత అత్యవసరమో ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం కూడా మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకుల మీద, ప్రతినిధుల మీద ఉంది. ఈ రోజున తీసుకుంటే సమకాలీన రాజకీయాలలో ప్రతి కులానికి ఒక సంఘం ఉంది. ఆ కులాలను అభివృద్ధి చేసుకునేందుకు ఆ కుల సంఘాలు వ్యక్తిగతంగా కావచ్చు, ముఖ్యంగా బలోపేతం చేసుకొని వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకుంటున్నారు. అయితే మనం కూడా మన హక్కులను సాధించుకోవడంతో పాటు మనం ఐక్యతగా అభివృద్ధి కావడానికి, వ్యక్తిగతంగా అభివృద్ధి కావడానికి మనకి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అనేది ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రారంభించక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పేరు మీద రెడ్డి సంఘం ఉండేది. దాని ద్వారా మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాము, సేవా కార్యక్రమాలు చేసాము. ఆ తరువాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘం ద్వారా మనలో మనకి ఐక్యతను పెంపొందించుకొని మన రెడ్డికి ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని మనం ప్రశ్నించి ఆ అన్యాయానికి గురైన రెడ్డికి అండగా ఉండాలి అనడానికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రారంభించారు. అంతేకాకుండా మనం ఈ సంఘం ద్వారా కేవలం పోరాట కార్యక్రమాలనే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా సంఘం నుంచి నిర్వహించాలి. ఒక ప్రభుత్వం మీద కావచ్చు, ఒక వ్యక్తి మీద కావచ్చు ఆధారపడకూడదు అని ఒక నిర్దేశం చేసుకొని కొన్ని ప్రాంతాలలో కళ్యాణ మండపాలు, హాస్టళ్ళు ఏర్పాటు చేయాలని భావించారు. అందులో మనకి దగ్గరలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సమాధి అయిన బ్రహ్మంగారి మఠం నందు మన యొక్క కళ్యాణ మండపాన్ని మనం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నాం. దీనికి వచ్చే నెల 5వ తారీఖున భూమి పూజ నిర్వహిస్తున్నాము. మీరందరూ కూడా తప్పకుండా హాజరు కావాలి. మీతో పాటు మన రెడ్డి కులస్తులను కూడా హాజరుపరచండి. ఎందుకు అంటే కళ్యాణ మండపాలు, హాస్టళ్ల నిర్మాణం ద్వారా వచ్చే ప్రతి రూపాయిలో కూడా సగభాగం సంఘం అభివృద్ధి కోసము, ఇతర ప్రాంతాల్లో సంఘం ఏదైతే నిర్మాణాలు చేపడుతుందో వాటి కోసం వినియోగించి మరో సగభాగం మన పేద రెడ్డి విద్యార్థుల కోసం వినియోగించాలని మనం బహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కాబట్టి ప్రతి రెడ్డి బిడ్డ కూడా ఎవరికి వారే ఒక సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరం సమిధులై మనం ముందుకు పోదాం. మనకి రైతు ఏదైతే రైతు అంటే రెడ్డి, రెడ్డి అంటే రైతు. ఈ రోజున 80% పైగా రైతాంగం మీద, వ్యవసాయం మీద ఆధారపడిన జాతి ఏదైనా ఉందంటే ఒక రెడ్డి జాతి మాత్రమే. ఈరోజు భారతదేశంలో మనం దాదాపుగా ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, అటు పాండిచ్చేరి కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ తీసుకుంటే రెడ్డి కులస్తులే ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడినారు. ఈ రోజున భారతదేశాన్ని కూడా వ్యవసాయం ద్వారా మనం ఆహార పదార్థాలను సప్లై చేసి ఎక్కువ శాతం పండించే జాతి ఒక రెడ్డి జాతి. కాబట్టి మన జాతిని మనం కాపాడుకోకుంటే ఏ ఒక్కరు కూడా కాపాడలేదు. కేవలం ఈడబ్ల్యూఎస్ అవసరం ఎవరికి ఉందంటే ఇప్పుడు కేవలం రెడ్డి గారికి మాత్రమే ఉంది. కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకొని నలుగురికి సహాయం చేయాలన్న ఏదైతే ఉందో ఆ ప్రేమ, దయ, దాక్షిణ్యాలు కేవలం రెడ్డి గారికే ఉంటాయి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద కూడా మనం పోరాటం చేయాలి. రెడ్డి సంఘం ద్వారా హెచ్చరిస్తున్నాం కూడా. దయచేసి ఇది ఎన్నో పలుమార్లు విన్నవించాము. ఇప్పటికైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయండి విద్యా ఉద్యోగాల్లో అని అడుగుతున్నాం. ఈ రోజున 10,000 పెట్టి ఒక జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే చాలా గొప్ప పరిణామం. ఈ యొక్క అవకాశాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న రెడ్డి కులస్తులందరూ వినియోగించుకోండి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు, న్యాయ సేవలు కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అందిస్తుంది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా మీరు వెంటనే జిల్లా కార్యాలయానికి కూడా వచ్చి ఆ సమస్యలు ఇక్కడ ఒక బుక్ పెడతారు. ఆ బుక్లో ఇక్కడ ఉన్న ఎవరున్నా లేకపోయినా ఆ బుక్లో మీ సమస్యలు రాస్తే ఆ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపే విధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పోతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మన జిల్లా కార్యాలయం గురించి, జిల్లా కార్యాలయం అడ్రస్ గురించి మీ యొక్క వ్యక్తిగత ఫేస్బుక్లో అయితేనేమి, వాట్సాప్లో అయితేనేమి షేర్ చేసి
స్ప్రెడ్ చేసి ప్రతి రెడ్డి ఏ రెడ్డికి అన్న కష్టం వచ్చినా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అండగా ఉంటుందనే ఒక భరోసాను కల్పించే విధంగా ఈ రోజున ఈ జిల్లా కార్యాలయం ఉండాలని నేను ఆశిస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి వచ్చేందుకు ధన్యవాదాలు. ఫస్ట్ మనలో ఐక్యత కావాలి. మన రెడ్డి అంటే ఐక్యత ఉండాలి. ప్రతి సంఘాలు ఎక్కడికి పోయినా కూడా నేను సపోజ్ ఒక బలి సంఘం మీటింగ్ పైన మా అక్కడికి పిలిచితే ఎంత యూనిట్గా ఉన్నారంటే అంత యూనిట్గా ఉన్నారు. బలి సంఘము రెండు రామ మొదటి పోయినాను అంత యూనిట్గా ఉన్నారు. ప్రతి సంఘానికి ఉంది. యాదవ సంఘము, ఆఖరికి మేదర సంఘము, పూర్వ సంఘంలో ఉంది. మనం ఇంత ఉండి కూడా మనకి సంఘం లేదంటే అది మనలోనే లోపమే. కాబట్టి యూనిటీగా లేదని ప్రతి దానికి ఆఫీస్ ఉంది, ఫేస్బుక్ లో కనిపిస్తాము. అట్లా సంఘాలు మనకి దాదాపు 100 ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సిన హక్కులు సాధించుకొని మన పిల్లలు మనం కూడా రేపు జనరేషన్ కూడా మన పిల్లలు కూడా చాలా ఇట్లా ఉంటే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసి మన హక్కులు మనం సాధించుకోకపోతే కదా రేపు భవిష్యత్తులో మన పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ప్రతి దానికి రిజర్వేషన్ ఉంది, మనకు లేదు. ఎక్కడికి పోయినా ఏ ఆఫీస్ పోయినా ఎంఆర్ ఆఫీస్ ఎక్కడ పోయినా కూడా మనము చేతి పెట్టుకుని వస్తుంది మనకు ఇంత కూడా. కాబట్టి అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఒక తాటిపై నిలబడి మన సంఘాన్ని బలోపేతం చేసి మన రెడ్డి సంఘం అంటే ఏంటి అనేది ప్రతి సంఘాలకు తెలియాలి. ఆఖరికి ఆటో సంఘం కూడా ఉంది. వాళ్ళకి నానా కులస్తులు ఉండే కూడా ఒక సంఘం అనేది ఉంది. మనం ఇంత హోదాలో ఉండి ఇంత గౌరవప్రదంలో మన రెడ్డి అంటే ఒక సింబల్. 10 మందికి అన్నం పెట్టేవాడు రెడ్డి అంటే, 10 మందికి సాయం చేసేవాడు. వాడికాడ లేకపోయినా ఇంత అప్పు చేసి పెట్టేవాడు మన రెడ్డి అంటే. కాబట్టి మనం చాలా అనగారిపోయి ఉన్నాము. ప్రతి ఒక్కరూ పెద్దలు అనగా చెప్పినట్టు ఇంకా కొంచెం మనం యూత్ ఇప్పుడు వచ్చింది, వాళ్ళు పెద్దలు సలహా తీసుకొని మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఏమైనా తెలియకపోతే అన్నగారంతా ఉన్నారు తెలుసుకొని సాధ్యమైనంత వరకు మన హక్కులు మనం కాపాడుకొని మనమైతే ఏదో గడిచిపోయినాం. రేపు మన పిల్లల భవిష్యత్తు చాలా ధైర్యంగా ఉంటుంది ఇట్లే ఉంటే. కాబట్టి ఇప్పటి నుంచి మనము బీజం నాటి ఈ సంఘాన్ని, మన రెడ్డి సంఘాన్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకుపోయి రెడ్డి అంటే ఏదిరా అనేది తెలుసుకోవాలా. ఒకప్పుడు అయ్యా నమస్తే రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారు, ఏ రెడ్డి గారు రా అంటారు. అంటే మనలో ఏముంది, లోపం ఉంది, మన చేసిన తప్పేది. కాబట్టి ఈ సంఘాన్ని చాలా పై స్థాయిలో వెళ్ళిపోవాలా. ప్రతి రాజకీయ నాయకుడు కానీ ఒక దేశ లెవెల్ కూడా వెళ్ళిపోవాలి రెడ్డి సంఘం అంటే ఏంది అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సమస్య వచ్చినా పెద్దలు ఉన్నారు అన్నగారు మనకు సలహా తీసుకొని ఇంకా ఏమన్నా మనకు తెలియకపోయినా కూడా ఏమేమి ఉన్నాయి మనకు పోరాడి మన హక్కులు మనం కాపాడకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు చాలా దైన్యంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఇంకా కొంచెం పై స్థాయికి వెళ్ళిపోవాలి. మన రెడ్డి అనేది ఒక సంఘం అనేది 10 మంది తెలియాలి. చాలా దైనిక స్థితిలో ఉంది మన రెడ్డి సంఘం. తెలియాలంటే మన చేతిలో ఉంది అది కూడా. అది మనం అంతా కూడా ఒక తాటిపై నిలబడి సాధ్యమైనందుకు కాదు 100% చేయాలి. చేయకపోతే కన్నా మనం చాలా ఇబ్బంది పడిపోతాం. మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా ఇదైపోతుంది. కాబట్టి మీ అందరికీ చెప్పేదంటే చాలా అంతా ఇబ్బందిగా ఉండి ప్రతి చిన్న సమస్య వచ్చినా కూడా ఏదైనా వచ్చింది మన సమస్య వచ్చింది అందరూ మాట్లాడేసి చేసి పెద్దలు ఉన్నారు చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోయి మన సమస్యగా హక్కులు సాధించుకోవాలి. అందరికీ నమస్కారం.
దీనికి కూడా మీరు కూడా మీ సహాయ సహకారాలు ఉంటేనే అందరం చేయగలము. ఏదో స్టేట్ కమిటీ వాళ్ళు, అధ్యక్షులు అధ్యక్షులు, జిల్లా కమిటీ వాళ్ళు వీళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ తలా చేసినారంటే ఒక విరాళంగా ఏదైనా ఒక్కరిచ్చారంటే ఆ దాంతో 2-3 వెళ్ళిపోతారు. దానికోసమే ఇన్ని చేయడం. ఏదో ఫేస్బుక్లో సంఘం పెట్టుకొని ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫోటోలకు, పేపర్లకు ఇచ్చుకుంటా పోతే ఏమీ లాభాలు లేవు. చాలా సంఘాలు ఉన్నాయి మనకి. మనం ఎవరు చేసి తప్పేమంటే ఓన్లీ ఆ పైపైనే చూసాను తప్ప స్వతంత్రంగా బయటకు వచ్చి చేయడం లేదు. ఇప్పుడు నువ్వు కష్టపడినావంటే నీ వల్ల 10 మంది జీవితాంతం చెప్పుకుంటారు, ఇదో పలానా సంఘం ద్వారా మేము మేము బాగుపడినాం వాళ్ళు 10 మందికి హెల్ప్ చేస్తారు. మేము మన మహా అంటే మనం ఎంత ఖర్చు పెడతాం? ఒక పిల్లోనికి ఇప్పుడు స్పోకెన్ క్లాస్ పెడితే తలా 500 వేసుకున్నామంటే ఒక ఫ్యాకల్టీ వస్తామని చైర్లు వస్తాయి, అన్నీ వస్తాయి, చేసుకుంటాం. పిల్లోడికి ఏదైనా జాబ్ వచ్చిందంటే జీతాన్ని చెప్పుకుంటాడు కదా, వాడు 10 రూపాయలు వేసి వాడు మళ్ళీ మన సంఘానికి ఇస్తాడు. ఆ డబ్బు మళ్ళీ 10 మంది ఖర్చు పెట్టచ్చు. దానికోసమే అందరూ ప్రతి ఒక్క సహాయ సహకారం ఉంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నాము. దానికి కానీ ఫస్ట్ మనము ఎవ్రీ మంత్ విరాళాలు సేకరించకుండా వచ్చిన అమౌంట్తో ఒక మనకు ఆర్థికంగా అమౌంట్ వచ్చేకి చేసుకుంటూ పోయినామంటే అదే మనకు రేపు పొద్దున్నే ఎవరిచ్చినా ఎక్కడినా కూడా అదే ఇవన్నీ మన కోసం అన్నింటికి ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. అది అన్నా మెయిన్. ఆ కాన్సెప్ట్తోనే ముందుకు వెళ్ళడం. ఇప్పుడు తీసుకోవడం కూడా అదే కారణం. ఇదైతే మనకు సెంటర్లో ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చి స్పోకెన్ పెట్టుకోవచ్చు. లోపల కంప్యూటర్ ల్యాబ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్తాం. ఎందుకంటే 1000-2000 కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. కంప్యూటర్ పోవాలన్నా కూడా పిల్లలు, తర్వాత స్పోకెన్ పోవాలన్నా కూడా పోలేండి. మన వాళ్ళకు టాలెంట్ బాగుంది. మన దగ్గర అప్పుడు డబ్బు ఉండో లేకనో తెలుగు మీడియం స్కూల్లో చదివించి ఇంటర్వ్యూకి పోతాడు, కానీ అది చెప్పుకోలేక ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ లేక ఇబ్బంది పడతాను. మన స్కిల్ వాళ్ళు డెవలప్ చేద్దాం, డెవలప్ చేసుకుందాం. వాళ్ళు డెవలప్ చేసి ఇద్దాం, ఎక్కడ పోయినా షేర్ అవుతారు. దానికోసం ఇది తీసుకోవడం మనం. అందుకని మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మనం నెక్స్ట్ వీక్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీకు తోచినంత మీ సహాయం మీరు చేసినారంటే మనం ఖచ్చితంగా ఇదే కాన్సెప్ట్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 10 కంప్యూటర్లు పెట్టుకొని ఒక స్పోకెన్ క్లాస్ పెట్టామంటే నియోజకవర్గానికి నెలకు ఒక 40 మందికి మనం నేర్పించలేము. మొత్తం 10 నియోజకవర్గాలు నెలకు 400 మంది పోతారు కదా స్కిల్ డెవలప్ అయ్యి. అది మన కాన్సెప్ట్. అది దానికోసం మేము కష్టపడతాము. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మండలంలో ఒక 500 మందిని మన రెడ్డి సోదరులు 500 మందిని రెడీ చేసుకున్నాం అనుకోండి. మొత్తం మనకి వచ్చి 53 మండలాలు ఉన్నాయి. 51 5,000 మంది అవుతాము. 5,000 మంది అవైలబుల్లో 10% ఉన్నా కూడా 500 మంది. సరే 500-200 మంది రానిలేండి. ఇప్పుడు సపోజ్ రాయచూట్లోనో చక్రాపేటలోనో ఎక్కడో ఒకసారి ఎవరికైనా రెడ్డి సోదరికి ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వస్తే అవైలబుల్ ఉండాలంత 200 మంది స్టేషన్ ముందర కూర్చున్నామంటే మనకి గొడవ వద్దు, ఏమీ వద్దు. మా మిత్రుడు తప్పు చేసింటే రైట్ మీరు వేయండి, మేము ఒప్పుకుంటాము. అదేదో విచారణ మా ముందరే జరపండి కూర్చున్నామంటే కలెక్టర్ కూడా వాడికి వస్తాడు. ఆ యూనిటీ తేవాలని నా ఉద్దేశం. మనం డిసెంబర్ ఎండింగ్ లోపల 5,000-6,000 మంది అచీవ్మెంట్ చేసుకున్నామంటే మన జిల్లాలో మనం ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా ఇది నా ప్రాంతం కాదు అనుకోకుండా పోయినామంటే వేరే క్యాస్ట్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ వీళ్ళకు రెడ్డి సంఘం ఉంది, వీళ్ళకు సపోర్ట్ ఉంది, వీళ్ళకు కూడా సపోర్ట్ ఉంది అని భయపడతారు. ఒక 5-6 కేసులు చేసినామంటే భయపడతారు. చెప్పండి, అనవసరమైన కేసులు పెట్టడం కానీ ఎవరైనా కేసు రాసే ముందు ఆలోచిస్తారు. ఒక 4-5 కేసుల కాడ అనవసరమైన కేసులు పెట్టినారు, మనం పోయి కూర్చున్నాము. దీనికి మాకు ఎస్పీ వచ్చి దీనికి ఖచ్చితంగా ఇప్పుడే ఎవరైనా ఇవ్వండి 200 మంది అక్కడే కూర్చొని లేకుండా కూర్చున్నామంటే ఎస్పీ ఎందుకు అక్కడికి అట్లా ఒక 5-6 కేసులు చేసినామంటే వేరే వాళ్ళు అనవసరం కేసులు భయపడతారు. ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే వీళ్ళు రెడ్డి అనే వాళ్ళకు ప్రతి ఒక్కరికి రెడ్డి సంఘం ఉంది, వాళ్ళకి సపోర్ట్ ఉంది. వీళ్ళు ఏమన్నంటే వీళ్ళు వచ్చి అంతా వచ్చి కూర్చొని చేస్తారు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేది ఏం చేస్తారు? ఏం చేయడం అందరూ కూర్చుంటారు.
అట్లా మనము చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం.